నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైసీపీ కొంత గ్లామర్ని అడ్డు పెట్టుకుని 2019 నుంచి 2024 దాకా చాలా వరకు కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అయితే సినీ గ్లామర్లో పెద్దల లేదా చిన్న వాళ్ళ పక్కన పెడితే వాళ్ళతో ఏం మాట్లాడించాలో అలాంటివన్నీ మాట్లాడించి జనాల దృష్టిలో పడ్డారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వైసీపీకి అదే సినీ గ్లామర్ తక్కువైపోయిందా, కంప్లీట్గా జీరోకి పడిపోతుందా వైసీపీ అంటే ఏం చెప్తారు? అప్పుడు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, అది మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ఒక నమ్మకం ఏదో ఉండటం వల్ల అటుపక్క ఉన్నారు. ఇప్పుడు బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడే ఉంటాయి. అంటే చాలా వరకు ఆ పార్టీ అంత బలంగా ఉండడానికి, అప్పట్లో అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అధికారం వస్తున్నప్పుడే దగ్గర అవుతూ ఉంటారు. అధికారం లేదనుకోండి ఎవరు పట్టించుకోరు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను చెక్ పోస్ట్లో వెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ స్థాయిలో కట్టారు. అంతకుముందు మరి కట్టరుగా. ఇదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా. అప్పుడు సినిమా గ్లామర్ ఏంటంటే సినిమా వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడితే కూడా భయపడ్డారు. లేదా ఆ టికెట్ రేట్ల విషయంలో కానీ, ఎందుకంటే ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తారనుకోవడం వల్ల అట్లా ఉన్నారు. ఇప్పుడు యాంకర్ శ్యామల అప్పుడు అంత మాట్లాడినా, లేకపోతే శ్రీరెడ్డి అలా మాట్లాడినా, మరి పోషణ్ గారు అంత స్ట్రాంగ్గా అప్పుడు కాదు ఇలా అనుకుంటూ మాట్లాడినా, మళ్ళీ ఆ పార్టీని చూసుకుని ఆ పార్టీ అండదండలో ఇదే పార్టీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మనకేదో మెచ్చి మేఘతులు కప్పుతారు అనుకోవటం వల్ల అలాంటి బిహేవియర్లో ఉన్నారు అప్పుడు సినిమా వాళ్ళందరూ. అదొక మాయలో పడిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ మాయ అంతా అది మాయ అని తేలిపోయింది. ఇప్పుడు అవకాశమే లేదు, మొత్తం అంతా వీక్ అయిపోయింది పార్టీ అనేది క్రియేట్ అవ్వటం వల్ల మళ్ళీ వీళ్ళు కళ్ళు తెరుచుకుని మనం అటు ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది కనువిప్పు కలిగింది అనుకోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా మందికి సినిమా గ్లామర్ అనేది తగ్గడానికి ప్రధాన కారణం వైసీపీలో కారణం అదే. అయితే కొంత డబ్బులు ఇచ్చో లేదా బ్రతిమాలో ఏదో ఒక విధంగా సినీ గ్లామర్ని మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు తన పక్కన పెట్టుకున్న సంగతి తెలుసు. సో గతంలో ఒక కింగ్ లాగా ఉన్నటువంటి ఒక ఆర్జీవి కూడా అది వైసీపీ చెంతన చేరి సో చెయ్యకూడని సినిమాలు కూడా చాలా వరకు చేశాడు, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆర్జీవి కూడా కొంత పక్కకు వచ్చేసినట్టు, ఆర్కే రోజా గారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతున్నట్టు ఇవన్నీ కనిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు యాంకర్ శ్యామలని కరెక్ట్గా ప్రశ్నిస్తే నాకేం తెలియదు, పార్టీ ఏం చెప్తే అది చేశానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అటు ఎన్ఆర్ఐ వింగ్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సేమ్ అదే పని చేస్తున్నారు. సో కొద్దిగా జగన్ని వీడిపోతున్నారా, మొత్తానికి జగన్ని ఒంటరిని చేయబోతున్నారంటే ఏమంటారు? అంటే శ్రీరెడ్డి లాంటి వ్యక్తే జగన్ ఒంటరి చేసేలాగా వీడియోలు చేస్తుంటే ఒక ఉదాహరణ చాలు, శ్రీరెడ్డి ఉదాహరణ చాలు. శ్రీరెడ్డే చీకొట్టేస్తుంది ఆ రెడ్డి గారిని. అలాంటప్పుడు మరి ఎందుకు అలాంటి వీడియోలు పెట్టాల్సి వస్తుంది శ్రీరెడ్డి? ఒకప్పుడు పెట్టిన వీడియోలు చూడండి మీరు. అప్పుడు గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్లలో పెట్టిన వీడియోలు కానీ, ఆ రెచ్చిపోతున్నట్టు మాటలు కానీ అవన్నీ చూస్తే అట్లా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెర్షన్స్ అంతా మారిపోయింది. కారణం అదే ఏంటంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి, ఇక వాళ్ళు అధికారంలోకి వస్తారనే నమ్మకం కూడా లేదు కాబట్టి పూర్తిగా మారిపోయారు. 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదనే ఒక ఇండికేషన్స్ ఉండటం, అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అధికారంకి వస్తారనుకోవడం వల్ల కూడా అప్పుడు బలంగా ఉన్నారు. ఇప్పుడైతే అసలు అవకాశమే లేదనే దాంట్లో ఇప్పుడు ఉన్నారు. అందువల్ల సినిమా గ్లామర్ దాదాపు కనుమరుగైపోయిందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు అలీ గారు కూడా రేపు అలీ మార్పు వచ్చినా, లేకపోతే పోషణ్ గారి మార్పు వచ్చినా, అలీ గారి మాటల్లో కూడా మార్పు వచ్చింది. మరి పోషణ్ గారి మాటల్లో కానీ ఇవన్నీ మనకు ముందు జరగబోయేదే. ఎందుకంటే రాజకీయంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ తరఫున ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఏమైనా తేడాగా మాట్లాడితే మళ్ళీ మనకి ఏ చిక్కుముళ్ళు వస్తే తెలియదు. ఈ పరిస్థితుల్లో అప్పుడు అలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఏంటి సినిమా గ్లామర్ అనేది ఇప్పుడు అటువైపు లేదని చెప్పాల్సి వస్తుంది. పెద్దగా చెప్పాలి జీరో. ఒకప్పుడు పృథ్వీ గారు ముందే వచ్చాడు అనుకోండి, బయటికి ఆయన ముందే బయటకు వచ్చాడు. ఇక సినిమా గ్లామర్ అంటే చూసుకుంటే కనపడతలా, అదంతా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్కే రోజా కూడా కాస్త బయటపడిపోతే ఆవిడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేను షోలు చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేసుకుంటానని చెప్పొచ్చు. తర్వాత నిదానంగా దూరం అయిపోతారు. గతంలో మనం చూసుకుంటే విశాల్ కూడా కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడు అని చెప్పేసి స్టార్ క్యాంపెయినర్ గా తన్నే దింపాలని చెప్పేసి అనుకున్నట్టు, అదే కొంత పాజిటివ్ గా విశాల్ కూడా మాట్లాడడం జగన్ వైపు మనం చూసాం. కానీ కొంత అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ తన హెల్త్ బాగాలేకపోవడం ఒక రీజన్ కావచ్చు, ప్లస్ ఇంకా ఆంధ్ర రాజకీయాల వైపు కూడా అసలు ఎక్కడ కూడా రాలేదు విశాల్. సో విశాల్ గురించి ఏం చెప్పుకోవచ్చు అంటారు? అసలు ఆయన అప్పుడు అనవసరంగా దాంట్లో ఎంటర్ అయ్యాడు. ఆయన తెలుగు అయినా కానీ తమిళనాడు సెటిల్ అయిపోయారు, తమిళ్లో మంచి సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయనకి ఎందుకు వచ్చిన రాజకీయాలు, వాళ్ళ నాన్నగారు కూడా రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నారు, వాళ్ళ అన్నయ్య సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనవసరంగా దూరేటప్పుడు ఇప్పుడైతే పూర్తిగా ఇప్పటికే ఏదో సినిమా రిలీజ్ చేసి బయటపడదాం, సినిమాలు చేసి దాంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇరుక్కుని ఇది ఒక తలకాని వ్యవహారం ఉన్నప్పుడు మళ్ళీ రాజకీయాలకు చేంజ్ చేస్తారు ఆయన.
అది టెంప్ట్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ టెంప్ట్ చేస్తారు. ఎన్నికల దగ్గర పడితే వైసీపీ వాళ్ళు ఏమీ తక్కువేం కాదు కదా. ఎన్నికల దగ్గర పడిన టైంలో మళ్ళీ టెంప్ట్ చేస్తారు. మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, రండి అంటే తలుపులు తెరుస్తున్నాం మీకు అంటారు. నమ్మి వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే అవకాశాలు లేవనేది గతంలో ఉన్నవాళ్ళే నిరూపిస్తున్నారు కదా. కాబట్టి కొత్త ముఖాలు మళ్ళీ ఎంటర్ కావచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళకి వింతగా ఉంటుంది. మనకు అవకాశం అంటున్నారు, పిలిపిస్తున్నారు, తలుపులు తెరుస్తున్నారు. ఏమో మళ్ళీ వస్తే మనం కూడా ఎస్విబిసి చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పదవులు రావచ్చు, ఎఫ్డిసి చైర్మన్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మంచి చైర్మన్ అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఆశలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నాలు చేయడం తప్పేం లేదు. కానీ నాకు తెలిసి అయితే ఎవరు వెళ్ళే వాతావరణం ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికైతే పూర్తిగా లేదు. ఎన్నికల దగ్గర పడితే ఏమన్నా ఉంటుందేమో తెలియదు, అది కూడా నాకు తెలిసి డౌటే. అదండి. సో అదే మనం చూసుకుంటే రాజకీయ నాయకులు విమర్శలు చేయడం, రాజకీయ నాయకులు అది వేరు, అది రాజకీయాల్లో ససేమరా ఉండేది. సో అక్కడ ఎన్టీ రామారావు గారిని అన్న మాటలు ఉన్నాయి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ అందరిని అన్నారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక సినీ గ్లామర్లో ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ హీరో అయినా సరే ఆయన్ని కూడా అనరాని మాటలు అన్నారు. అయితే వైసీపీ నేతలు కొంతమంది అయితే ఏమంటారు పీకేసిన లేకపోతే పీల్చేసిన తాటి ముంచుకెలా ఉంది, సేమ్ చాలా ఇలాంటి మాటలకి ఆయన అర్థమైందా రాజా అన్నట్టు కూడా కొంత సమాధానం అయితే చెప్పారు. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా అనే స్థాయికి వైసీపీ దిగజారిపోయేసరికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? మనం తప్పు చేసామని అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అప్పుడు పరిస్థితులు తప్పని పరిస్థితులు అలా మాట్లాడారు. అసలు రజనీకాంత్ లాంటి వ్యక్తిని జెంట్లీమెన్ పట్టిన మాట అనకూడదు. ఆయన అందుకనే అర్థమైందా రాజా అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఆయన ఏదో ఎన్టీ రామారావు గారి కార్యక్రమాన్ని పిలిస్తే వచ్చారు, మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ రాజకీయాలతో ఎప్పుడూ సంబంధం లేదు జనంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే పెద్దాన్ని చేసుకోవడం, ఇప్పుడు అట్లా విమర్శించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మనకు చూస్తున్నాం. మన ఇంటి మీద పడిపోయిన జోగి రమేష్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. మరి కొడాలి నాని గారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. వంశీ గారి పరిస్థితి ఏమైందో చూసాం. ఇప్పుడు పేరు నాని పరిస్థితి ఎలా ఉండదో మనం చూడబోతున్నాం. ఇప్పుడు సినిమా వాళ్ళు చూసుకుంటే పోసాని కృష్ణమురళి, మరి ఇలాంటి వాళ్ళందరూ, ఇంకా ఇప్పుడు శ్యామల కానీ, యాంకర్ శ్యామల గారు కానీ, వీళ్ళందరూ కూడా, రోజా గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ మొత్తం మారిపోతున్నారు. శ్రీరెడ్డి లాంటి వ్యక్తి వీడియోలు పెడుతుంటే మరి ఆ జగనన్న గురించి ఇట్లా తప్పు చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారంటే విమర్శలు చేస్తూ వీడియోలు పెడుతుంటే మరి ఎలా చూడాల్సి వస్తుంది? కాబట్టి వాళ్ళు ఏంటంటే వాపు చూసి బలుపు అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం ఏందని అనుకోవాల్సి వస్తుంది సినిమా వాళ్ళందరికీ కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆ రోజుల్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరఫున ఎవరు కూడా నోరెత్తి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఒక్కొక్కరుగా బయటపడిపోతున్నారు. సో మొత్తానికి సినీ రంగుల ప్రపంచం నుంచి జగన్ ఒంటరిడైతే అయిపోతున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.